శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శక్తి స్వరూప ఆవిర్భావం. వరాహదేవునితో ధరణి ఇట్లు పలికెను: విభూదేవ, పరమాత్ముడు పుణ్యమూర్తి శివుడని కొందరందరు, ఇతరులు హరిని చెప్పుదురు, మరికొందరు బ్రహ్మను పలుకుదురు. వీరిలో పరదైవం ఎవరు? దీన్ని నాకు చెప్పుము, నాకు చాలా కుతూహలంగా ఉన్నది అని అడగగా, వరాహమూర్తి యగు విష్ణువు ఇట్లు చెప్పెను: నారాయణుడే పరమదైవం. అతని నుండి చతుర్ముఖుడు పుట్టెను. అతని వల్ల రుద్రుడు కలిగెను. అతడు సర్వజ్ఞత్వాన్ని పొందెను. ఓ వరానన అనగా చారుగాత్రి, అతని ఆశ్చర్యములు అనేకములు. నేను అన్నింటినీ చెప్పెదను వినుము. అనేక వర్ణముల ధాతువులతో చిత్రమై అందమైన కైలాస శిఖరాన శూలపాణి ముక్కంటియకు దేవుడు నిత్యము నివాసముండును. సర్వభూతములు మొక్కులుడు. ఆ దేవుడు ఒకనాడు భూతగణాలు చుట్టుకొని ఉండగా గౌరీదేవితో కూడి ఉండెను. అందుకొందరు సింహముఖులు సింహం వలె గర్జింతురు, మరికొందరు ఏనుగు మోముల వారు, ఇంకనూ కొందరు గుర్రం ముఖముల వారు, వేరు కొందరు మొసలి మొగముల వారు, ఇంకను ఇతరులు పంది ముఖముల వారు, అన్యులు ఆడగుర్రముల మొగంతో భయంకరమైన వారు, అట్లే గాడిద మొగముల వారు, మేక మొగముల వారు, పొట్టేలు మొగముల వారు, చేప మొగముల వారు, క్రూరులు, శస్త్రపాణులు అనంత సంఖ్యలో ఉన్నారు. కొందరు పాడుచున్నారు, కొందరు ఆడుచున్నారు, కొందరు పరిగెత్తుచున్నారు, కొందరు పగలబడుచున్నారు, కొందరు నవ్వుచున్నారు, కిలకిలా ధ్వనులు చేస్తున్నారు. మహాబలం కలవారు గర్జిస్తున్నారు. కొందరు గణనాయకులు రాళ్ళు పట్టుకొని పోరాడజొచ్చిరి, మరికొందరు బలగర్వంతో మల్ల యుద్ధాలు చేయుచుండరి. ఇట్టి ప్రమదగణాలు వేల కొలదిగా కొలిచి ఉండగా మహాదేవుడు కొలి ఉండను. ఈ విధంగా దేవదేవుడు తనకు తానై దేవితో క్రీడిస్తుండగా త్వరతో బ్రహ్మ దేవతలతో కూడి అట కరుదించను. అట్లు వచ్చిన బ్రహ్మను గాంచి విధానం అనుసరించి రుద్రుడు పూజించి అవ్యేడుగు నారదునితో ఇట్లు పలికను: బ్రహ్మ, నీ విచ్చుటకు వచ్చిన పని ఏమి? త్వరగా చెప్పుము. మరియు దేవతలందరూ తొందరతో ఉండి నా కడకు వచ్చిన పని ఏమి? అంధకుడను మహారాక్షసుడు కలడు. దేవలోక వాసులందరూ అతని చేత బాధలంది నన్ను శరణ కోరిన వారై నా కడకు అరిదించరి. నేను ఆ దేవతలందరికీ భవుడవక నిన్ను గురించి తెలిపి అక్కడికి పోదమంటిని. అందువల్ల వీరందరూ ఇక్కడికి వచ్చరి. ఇట్లు పలికి బ్రహ్మ పినాకం శివుని విల్ల, పినాకం కలవాడు పినాకి వైపు చూస్తూ ఇట్లను ఉండెను. మరియు మనసున నారాయణ పరమేశ్వరుని స్మరించను. అంత నారాయణుడు విచ్చేసి వారిరువురి నడుమ నిలుచుండెను. అంత ఒక్కచోట ఉన్న ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరమానందంతో ఒకరినొకరు సూక్ష్మ దృష్టితో చూచుకున్నారు. అప్పుడు ఆ మూడు విధాలుగా దృష్టి ఒక్కటిగా రూపొందెను. ఆ దృష్టి యందు ఒక దివ్య రూపం గల కుమారి ఉదయించెను. నల్లని కలవల రేఖల వంటి దేహకాంతియు, నల్లని నొక్కుల గల కేశములు, అందమైన ముక్కు, చక్కని నిన్నుదురు, అందమైన ముఖము కలిగి ఆ కుమారి చక్కగా నిలిచి ఉండెను. త్వష్ట అగ్నిజిహ్వకు ఏ లక్షణాలను నిర్దేశించనో అది ఎంతయు ఒక్కచోట నిలిచిన తీరున ఆ కన్య యందు కానవచ్చును. అంత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ కన్యను చూసి, కాంత, నీవెవ్వరు? నీవు భావించిన పని ఏమి అని అడిగిరి. నలుపు, తెలుపు, పసుపు అను ఆ మూడు వర్ణలు గల ఆ కుమారి, ఉత్తములారా, మీ దృష్టియోగం వల్ల నేను పుట్టాను. నన్ను ఎరుగరా? నేను మీ శక్తి స్వరూపిణి, పరమేశ్వరిని అని పలికను. అంత బ్రహ్మాదులు ఆనందముంది ఆమెకు వరమునొసగిరి.